గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు తన మహా ఉచితమైన కృపచేత ఈ వారం దినాలు మనలందరినీ కాచి కాపాడి భద్రపరిచి ప్రభు యొక్క పాద సన్నిధిలో మనందరం కలిసి ప్రభును స్తుతించడానికి ఆ చక్కని సమయాన్ని దేవుడు మనకిచ్చారు. ఇంతవరకు పాటలు పాడాం, ఆరాధన చేసాం, దైవ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఈ చదవని వాక్యంలోంచి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. దయచేసి వచ్చిన మనందరం కూడా ఆ వాక్యం మీద మనసు పెడదాం. కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని విందాం. త్వరగా నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా విపరీతమైన వేడి కదా, గాల్పులు. అందుకే నేను త్వరగా వచ్చాను. పొద్దుటే కూడా నేను పెందలకాడ వెళ్ళాను త్వరగా రావాలని, ఎందుకంటే ఈ వేడి చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం ఇప్పుడు ఏమనిపించదు, కానీ 4 గంటలకి అయితే ఇక్కడికి వస్తే ఉండలేము. ఇందులో ఇప్పుడు పైన కాలుతూ ఉంటుంది కాబట్టి అది మనకి పెద్ద వేడి అనిపించట్లేదు. కానీ 4-5 గంటలకి ఇందులోకి వచ్చామంటే మనం ఇక్కడ కూర్చోలేం కూడా, చాలా వేడి ఉంటుంది. అయితే ఆ వేడి బారి నుంచి మనం తప్పించబడాలి కనుక మిమ్మల్ని ఎక్కువగా విసిగించకూడదని పెందలకడే నేను ఉదయం పెందలకడ వెళ్ళాను. ఆ 2 ఆరాధనలు త్వరగా ముగించుకుని రావటానికి దేవుడు కృపనిచ్చారు. కాబట్టి త్వరగానే మనం వాక్యంలోంచి కొంచెంసేపు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేసుకుని త్వరగానే మనం ముగించుకుందాం. అందరూ ఇంకెవరు అటు ఇటు చూడడం కానీ తిరగటం కానీ లేచి వెళ్ళిపోవటాలు ఇలాంటి పనులు ఏమి పిల్లలు చేయకండి. వాక్యం మీద మనసు పెట్టాల. వాక్యం అనగానే ఎవరంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఏం చేస్తుందంట, సంచరించను అని ఉంటుంది. ఆ వాక్యం అంటే ఎవరంటే దేవుడు. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడు. అంటే ఇప్పుడు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ ఏం చేస్తూ ఉంటాడంటే మాట్లాడుతూ ఉంటాడు. కొంతమంది మందిరానికి వచ్చే వాళ్ళ హృదయంలో కొంతమంది వేదనతో వస్తారు, ఎవరికి తెలియదు. వాళ్ళు బాగానే కనబడతారు పైకి. కొంతమంది ఏదో తెలియబడినటువంటి సమస్యల్లో ఉంటారు, ఆ సమస్యలతో వాళ్ళు వస్తారు. రకరకాల మనస్తత్వాలు, రకరకాల మనుషులు, రకరకాల బాధలు, రకరకాల కష్టాలు, రకరకాల శోధనలు, ఒకరికొకరికి సంబంధం లేని పరిస్థితులు ఎన్నో ఉంటాయి. కొన్ని చెప్పుకోగలిగిన ఉంటాయి, కొన్ని చెప్పలేనివి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రభా ఈ స్థితి నుంచి నన్ను విడిపించు తండ్రి, ఈ బాధ నుంచి నాకు విడుదలయ్యి ప్రభా, ఈ శోధనలో నేనున్నాను, ఈ కష్టంలో నేనున్నాను అయ్యా, నాకు సహాయం చేయి ప్రభా. ఇదిగో నెమ్మది లేదు, ప్రశాంతత లేదు, సంతోషం లేదు, నా హృదయంలో ఆనందం లేదు, ఐక విచారాలు ఇంటిలో అస్సలు ఏ విధంగానో సంతోషించదగిన విషయాలు లేవు ప్రభా, ఏంటో తెలియదని వారికి ఉన్న సమస్యలు ప్రభుతో చెప్పుకుంటూ ఉంటారు. చెప్పిన ప్రతి దానికి జవాబు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. అందుకని వాక్యాన్ని ఏం చేయకూడదు తెలుసా, నిర్లక్ష్యము చేయకూడదు. మనతో, మాతో అందరితో ప్రభా మాట్లాడు తండ్రి, నీకు తెలుసు నా హృదయ వాంఛన, నీకు తెలుసు నా హృదయంలో ఉన్న కష్టమని మనం మనస్ఫూర్తిగా ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ నాతో మాట్లాడు ప్రభాని ప్రార్థనాపూర్వకంగా ప్రభు సన్నిధిలో వాక్యం చెప్పే కాంచేపు మనం మనస్సు నిలపగలిగితే పరిశుద్ధాత్ముడు మన హృదయాలను ఎరిగిన దేవుడు కనుక ఆయన నీతో నాతో మనతో మాట్లాడి మన బలపరచు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాలపు వేళ మనం చదివినటువంటి కీర్తన 91వ కీర్తన అందరికీ చాలా మట్టుకి కంఠస్థం వస్తుంది. ఎందుకో తెలుసా, బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఎక్కువ ఈ కీర్తన 7 మార్లు చదువుతూ ఉంటారు చాలామంది. 7 మార్లు మనకు ఒక సమస్య ఉంటే ఆ రోజు 7 మార్లు మనం మోకరించి చదువుకొని ప్రార్థన చేసుకుంటే వెంటనే ప్రాణానికి నెమ్మది దొరుకుతున్న రోజులు ఎన్నో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ఈ కీర్తన మనకు కంఠస్థం రావాలి. ఇక్కడ నిన్ను అని ఉంటుంది. కొన్నిసార్లు ఆ వచనాల కాడ నన్ను అనేటువంటి పదాన్ని పెట్టుకుని మనం ఈ కీర్తన చదవాలి. అలా చదవగలిగినప్పుడు ఆ గుండెల్లో ఉన్న వేదనకు గొప్ప ఆదరణ వాక్యం మనకు కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా,
ఈ చదవండి భాగంలో నుంచి నేను 2-3 విషయాలు త్వరగా మీకు అర్థమయ్యే రీతిలో తెలియజేస్తాను. మనం ఆశ్రయించవలసింది మనుషులను కాదు, మనము ఆధారపడవలసింది మనుషుల మీద కాదు. మనం ఆధారపడవలసింది ఎవరి మీద అంటే దేవుని మీద మనము ఆధారపడాలి. మనం ఆశ్రయించవలసింది ఎవరినంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఏం కలుగుద్ది? దేవుణ్ణి ఆశ్రయిస్తే మనకు కలిగే ప్రయోజనం ఏంటి? దేవుణ్ణి మనం ఆశ్రయంగా చేసుకుంటే మనకు కలిగే లాభం ఏంటి? ఈ కీర్తనలో చాలా స్పష్టంగా కొన్ని మాటలు తెలియజేయబట్టే మనం ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేద్దాం. ఈ చదవండి కీర్తన భాగంలో మొదటి వచనం మనం చదివితే, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో ఆయన ఎవరు అని అంటే మహోన్నతుడు. మహోన్నతుడంటే ఏమండి? మహోన్నతుడంటే మహా ఉన్నతమైన వాడు. ఆయనకంటే పైన కానీ కింద కానీ వేరొకరెవరు లేరు. ఆయన నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఏమవుతున్నవాడు తెలుసా? పొగడబడుచున్నటువంటి దేవుడు. 7 దీపస్తంభముల మధ్య ఏం చేసేవాడుగా ఉన్నాడు తెలుసా? సంచరించువాడిగా ఉన్నాడు. ఆయన ఆ పరలోకం అనేటువంటి ఆ పట్టణంలో, ఆ పట్టణానికి దీపకాంతి అయిన గొర్రె పిల్ల అయి ఉన్నాడు. కాబట్టి ఆయన ఎవరు అని అంటే మహోన్నతుడు. ఎవరండి ఆయన? మహోన్నతుడు, మహా ఉన్నతమైన దేవుడు. ఆయనకంటే పైన కానీ కింద కానీ ఎవ్వరూ లేరు. మనం పాడుతూ ఉంటాం కదా, అన్ని నామముల కన్నా. అందరూ పాడండి, అందరూ పాడండి. ఎవరు కొల్లమొయ్యొద్దాం, చక్కగా పాడుతూ ప్రభుని స్తుతించండి, చప్పలు కొడుతూ. ఇంకా సరిగా లేదు. నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తుల్ లయం లయము. యేసు నామము సాతాను శక్తుల్ లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. ఇక్కడ మనం చూస్తే ఆ మహోన్నతుడైనటువంటి దేవుని నీడను విశ్రమించువాడికి ఏం కలుగు తెలుసా? ఆశ్రయము కలుగుద్ది. దేవుడు ఆ మనుషునికి ఎలా ఉంటాడో తెలుసా? ఆశ్రయముగా ఉంటాడట. ఎలా ఉంటాడు? ఆశ్రయముగా ఉంటాడట. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనం చూడండి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. చూడండి, దేవుణ్ణి ఎవడైతే నమ్ముకుంటాడో ఆ నమ్ముకున్నటువంటి వ్యక్తికి దేవుడు ఏమై ఉంటాడంట? ఆశ్రయముగా ఉంటాడు. ఏ మనుషునికైతే దేవుడు ఆశ్రయముగా ఉంటాడో ఆ మనుషుని జీవితంలో కలిగేది ఏంటి తెలుసా? వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడట. ఎక్కడుంటాడు? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలువల యోరన దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు, కాపు మానదు. ఏ చెట్టు? ఏ చెట్టు అండి? జలముల యొద్ద నాటబడిన చెట్టు. ఎవరు ఈ జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటారు? దేవుణ్ణి నమ్ముకున్నవాడు. మరి మన అందరం దేవుణ్ణి నమ్ముకున్నామా? అమ్ముకున్న వాళ్ళమా? ఏమండి?
అమ్ముకునే వాళ్ళమా, నమ్ముకున్న వాళ్ళమా? నమ్ముకున్నాం కదా, దేవుడిని నమ్ముకున్నామా. దేవుడని, రక్షకుడని, ప్రభువని, ఆయన ద్వారా నిత్యజీవమని, ఆయన ద్వారా పరలోక భాగ్యమని మనం ఏం చేసాం? నమ్మాము, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, ఆయన సన్నిధిలో ఏమవుతున్నాం? ముందుకు మనం సాగుతున్నాం. ఇప్పుడు మనం ఏ చెట్టులాగా ఉన్నాం? నమ్ముకున్నవాడు ఎలాగుంటాడంట? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడట. వర్షం లేని సంవత్సరమన చింతనుందదట, కోపమానదట. దాని వేర్లు ఎక్కడ తన్నుతుంది? లోతుగా అది తన్నుతుందట. వెట్ట కలిగినను దానికి ఏం పడదట? భయపడదట. మరి మనం అలాగే ఉన్నామా? ఇలాగున్నామా? ఎవరుంటారన్నాడు అలాగా? యెహోవా నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఎలా ఉంటాడో ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉంటాడు. నమ్ముకున్న వాళ్ళందరూ కూడా జలముల యొద్ద నాటబడిన చెట్లు వలె ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనం అలాగ లేకపోతే ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రభా, అట్టిగా మమ్మల్ని సిద్ధపరచు ప్రభా. మేము జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండాలి తండ్రి. నిత్యము ఫలించే చెట్టులాగా ఉండాలి ప్రభా. నీ సన్నిధిలో వెట్ట కలిగినను ఏ భయం లేకుండా, శోధన వచ్చినా భయం లేకుండా, అపజయం వచ్చినా భయం లేకుండా, కష్టం వచ్చినా భయం లేకుండా నీ సన్నిధిలో నిలవాలి ప్రభా. అట్టి కృపతో మమ్మల్ని నింపు తండ్రిని మనం ప్రార్థన చేయవలసిన వారమైనాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండలేకపోతున్నాం? అక్కడే అదే అధ్యాయంలో 5వ వచనాన్ని చదువుదాం. యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు చూడండి. మనుషులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. అడవిలో కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును అది నివసించును. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉండకపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? మనం దేవుని మీద నుంచి హృదయాన్ని ఏం చేసుకుంటున్నాం? తొలగించుకుని శరీరులను, ఎవరిని? మన తోటి వారి మీద ఆధారపడుతున్నామంట. ఎవరి మీద? మన తోటివారు. శరీరులు అంటే ఎవరు? మన తోటి వారి మీద, మనుషుల మీద ఆధారపడుతున్నాడు మనుషుడు. దేవుని మీద నుంచి హృదయాన్ని తొలగించుకుంటున్నాడు. మనుషుడే నాకు మేలు చేస్తాడు, మనుషుడే నాకు సహాయం, ఈ నమ్ముకుంటే అన్నీ కలిగిపోతాయి, వీడు కూడా వెళ్తే నా జీవితంలో మేలు కలుగుద్ది అన్నట్టుగా ఈ మనుషుడు ఎవరిని వెంబడిస్తున్నాడట? మనుషులను వెంబడిస్తున్నాడట. శరీరాలను ఏం చేసుకున్నాడట? ఆధారం చేసుకున్నాడట. హృదయం దేవుని మీద నుంచి ఏం చేసుకున్నాడట? తొలగించుకున్నాడట. అందువల్ల ఆ మనుషుడు ఏమైపోడు తెలుసా? శాపగ్రస్తుడు అయ్యాడట. ఏ గ్రస్తుడు అయ్యాడు? ఆశీర్వాదానికి బదులు ఆ మనుషుడి మీదకి ఏమొచ్చింది? శాపం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి ఏ చెట్టులాగా ఉన్నాడట? అరుహా వృక్షము. ఇందాక మనం ఏ చెట్టు అనుకున్నాం? జలముల యొద్ద నాటబడిన చెట్టు అనుకున్నాం. అరుహా వృక్షానికి జలముల యొద్ద నాటబడిన చెట్టుకి ఎంత తేడా తెలుసా? మేలొచ్చినా ఈ అరుహా వృక్షానికి కనబడదట, కీడొచ్చినా ఏమీ తెలియదట. అది ఎక్కడుంటుందంటే తెలుసా? కాలిన నేల యందును నిర్జలమైన సవిటి భూమి యందును నివసించునంట. అంటే ఏమి లేదు ఆ చెట్టుకి? ఇంకా ఫలింపు లేదు, ఆశీర్వాదం లేదు, అభివృద్ధి లేదు, ఆ సంతోషం లేదు, ఆనందం లేదు. ఎప్పుడు చూసినా ఐహిక విచారమే ఉంటుంది. కారణం ఏ చెట్టు అది? అరుహా వృక్షం. ఎక్కడుంటుంది? మంచి నేలను కాదు, కాలిన నేలను ఎందును నిర్జలమైన, అంటే భూమి కూడా ఆ ఫలం ఇవ్వమన్నటువంటి భూమి, ఆ భూమిలో ఆ సత్తువు లేనటువంటి భూమి, ఆ భూమిలో ఆ చెట్టు ఉండటం వల్ల మేలొచ్చినా కనబడదట, కీడొచ్చినా కనబడదట. చాలామంది జీవితాలు ఇప్పుడు ఎలాగుంటున్నాయో తెలుసా? మేలు కనబట్టలేదు, దీవెన కనబట్టలేదు, చాలా కష్టపడతారు, చాలా డబ్బులు వస్తాయి, ఏం చేస్తారో తెలియదు, ఏమైపోతుందో తెలియదు. ఇటు చుట్లా సీట్లో మన ఇంటి చుట్లా తిరుగుతారు, ఒక పక్కనే డోక్రా డబ్బులు తెచ్చుకుంటాం, ఇవన్నీ ఏమైపోతున్నాయో తెలియదు. ఏం మిగిలితే మన చుట్టూ
అప్పులోళ్ళు మిగులుతారు. తెల్లారేటప్పటికి వచ్చి అటు సీటండో అంటాడు. వీళ్ళే మనకు కనబడతారు. ఏమైపోతుంది ఆశీర్వాదం? ఏమైపోతుంది వస్తున్నటువంటి దీవెన? ఏమైపోతుంది ఇంత కష్టపడుతున్నామే, ఇంత ప్రయాసపడుతున్నామే? ఏమైపోతుంది? ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏమైపోతుంది? శాపంగా మారిపోతుంది. కారణం ఎవరు? దీనికి కారణం మనమే. మన హృదయాన్ని ఎక్కడ తిప్పుకుంటున్నాం? డబ్బులుంటే స్నేహితులు ఎక్కువ ఉంటారు. మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఎవరు ఉంటారు? స్నేహితులు బోలు మంది ఉంటారు. ఈ సెంటర్ అని, ఆ సెంటర్ కాదు ఈ సెంటర్ అని ఎక్కడికైనా తిరుగుతాం. ఏముంటేను డబ్బులు లేకుండా కూడా తీసుకెళ్ళమనండి, ఎవరినైనా చూద్దాం. నిన్ను తీసుకెళ్తాడేమో. డబ్బులుంటే నీకు కూడా నలుగురు వస్తారు. నీ దగ్గర డబ్బులు లేవని తెలుస్తూ అక్కడ కూడా రాడు. ఈ సత్యాలను మనం ఎరగాల. కాబట్టి డబ్బులున్నా అన్నీ బాగున్నా మనుషులు అక్కర్లేదు, కొంతమందికి దేవుడు అసలే అక్కర్లేదు అన్నట్టుగా ఉంటున్నారు. హృదయాన్ని ఎక్కడ తిప్పేసుకుంటున్నారు? మనుషుల మీద తిప్పుకుంటున్నారు. నిజమే కదా. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారట. అందులో ఒక కొడుకు చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించాడు. పెద్ద కొడుకు చదువుకోలేకపోయాడు. తండ్రికి ఉన్నటువంటి వ్యవసాయం పెద్ద కొడుకు చిన్నప్పటి నుంచి తండ్రితో పడి వ్యవసాయం పని చేయటం ఆయనకు అలవాటు. మరి చిన్నవాడి పరిస్థితి ఏంటంటే చదువుకున్నాడు, బాగా చదువుకుంటున్నాడు, వాడు ఎంజాయ్ చేయటం వాడికి అలవాటు. కానీ స్నేహితులు తన మనసునంట తిప్పేశారట. స్నేహితులు తన మనసును ఏం చేశారు తెలుసా? తిప్పేశారు. ఎలాగో తెలుసా? ఒరే, ఇంత చదువున్న ఉద్యోగాలు ఏమి రావు, నీకు చాలా ఆస్తి ఉంది కదా, మనం ఆ ఆస్తిని నువ్వు తెచ్చుకుంటే బిజినెస్ పెట్టామనుకో. ఏం పెట్టామంటే ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసామనుకో, సంవత్సరం తొలగి కొలిది కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేయొచ్చు, బోల్ డబ్బు మనం సంపాదించుకోవచ్చు అని చెప్పి ఆ కుర్రోడిని ఆ మనసంతా ఎటువైపు తిప్పేశారు తెలుసా? బిజినెస్ వైపు తిప్పేశారు. ఇంకా చదువు మానేశాడు. రోజు తండ్రితో గొడవ పడడం మొదలెట్టాడు. నా ఆస్తిని నాకు పంచిపెట్టాయి, నా ఆస్తిని నాకు పంచిపెట్టాయి, నా ఆస్తిని నాకు పంచిపెట్టాయి అని దెబ్బలాడాడుతున్నాడు. ఒరే బాబు, ఎందుకురా, నీకేం కావాలి డబ్బులు అట్టుకెళ్ళి, ఏం చదువుకుంటాక నీకేం కావాలో డబ్బులు అట్టుకెళ్ళి ఇస్తానంటున్నా. కుదరదు, నా వాటా నాకు ఇచ్చేయమని మొత్తం మీద తండ్రితో ఏం పడ్డాడు? గొడవ పడ్డాడు. తండ్రి బాధను భరించలేక ఒకరోజు తనకున్న ఆస్తిని 2 భాగాలు చేసి ఒక వాటా ఆడికి ఇచ్చేసాడు. వెంటనే వాడు ఏం చేసుకున్నాడు తెలుసా? అమ్మేశాడు. డబ్బంతా సూట్ కేసుల్లో సర్దుకున్నాడు. స్నేహితులతో కలిసి పట్టణానికి వెళ్ళిపోయాడు. పట్టణానికి వెళ్ళిపోయి ఒక రూము తీసుకున్నారు అద్దెకి. రూము తీసుకున్నారు. వ్యాపారం లేదు, ఏమీ లేదు, కానీ వాళ్ళు ఒక వ్యాపారం చేశారని ఉంది. ఏ వ్యాపారమో తెలుసా? చెప్పగలరు ఎవరైనా? ఏ వ్యాపారం అండి? దుర్వ్యాపారం చేశారట. బట్టల వ్యాపారం కాదు, బంగారం వ్యాపారం కాదు, ఏమండి, లేకపోతే ఇంకో వ్యాపారాలు ఏం కాదు. ఏ వ్యాపారం చేశారు? దుర్వ్యాపారం చేశారు. అన్ని వ్యాపారాల కంటే ప్రమాదకరమైన వ్యాపారం ఏదో తెలుసా? దుర్వ్యాపారమే. ఈ దుర్వ్యాపారంలో వీడు పట్టుకెళ్ళిన ఆస్తి అంతా కూడా అయిపోయింది. ఏమండి, డబ్బులు కలగగానే ఒక్కొక్కడు పందాలు కాస్తాడు. డబ్బులన్నీ ఎక్కడ తగలబెట్టుకుంటాడో? పందాల్లో తగలబెట్టుకుంటాడు. ఇంకొకడు పేకాట ఆడతాడు. డబ్బుంటే 10 మందిని పోగొట్టుకుని పేకాట ఆడతాడు. పేకాటలో మొత్తం అన్నీ పోతాయి. చివరికి వచ్చేటాడికి ముగ్గొట్టం అయిపోద్ది బ్రతుకు. ఇలాగా డబ్బు కలగగానే ఏ వ్యాపారం మొదలెడతాడో? దుర్వ్యాపారం మొదలెడతాడు. ఈ డబ్బు ఉండగానే పరాస్త్రీల వైపు మొహపు చూపు చూస్తాడు. డబ్బు ఉంది కదా, డబ్బు ఎర్రేసి వాళ్ళతో తిరగటం మొదలెడతాడు. డబ్బు అంతా అవజేస్తాడు. చివరికి వచ్చేటాడికి బస్ స్టాండ్ అయిపోద్ది బ్రతుకు. ఈ వ్యాపారం అంత ప్రమాదకరమైంది. కాబట్టి వీళ్ళు ఎంచుకున్నటువంటి వ్యాపారం ఏంటో తెలుసా? దుర్వ్యాపారాన్ని ఎంచుకున్నారు. ఆ దుర్వ్యాపారంలో వారు పట్టుకెళ్ళిన డబ్బంతా అయిపోయిందట. చివరికి ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితి అయిపోయింది. ఒక్కొక్కడు ఎల్లోళ్ళు వాళ్ళు జాగ్రత్తగా ఇంటికి వచ్చేసారట. ఎవడు మిగిలిపోయాడు? ఈ ధనికుడు కొడుకు ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రూములో బట్టలు అటు సూట్ కేసులన్నీ అందులో ఉండిపోయాయి. స్నేహితులందరూ ఇంటికి వచ్చేసారు. ఏం చేయాలిక అర్థం కాని పరిస్థితి. ఇంటి వాండర్ వచ్చాడు. అద్దె కట్టమన్నాడు, కట్టడానికి లేవన్నాడు. లేకపోతే ఈ సూట్ కేసులు నేను తీసేసుకుంటున్నాను,
వెళ్ళిపో బయటకు అని చెప్పి బయటికి గంటేసి తలుపు వేసేసాడు, తాళం వేసేసాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? ఏ ఇంటికి వెళ్ళాలా? స్నేహితులందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా డబ్బంతా దుర్వ్యాపారాలకి పాడు చేశారు, నన్ను అనాథ చేసి వెళ్ళిపోయారు. ఏం చేయాలా? ఇప్పుడు పరిస్థితి అర్థం కాలేదు. ఆ ఇంటోడు ఇంట్లో ఉంటాకి వెళ్ళలేదని బయటికి గంటేశాడు. తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టడానికి లేదు, భయంకరమైనటువంటి పరిస్థితికి వచ్చేసాడు. ఆ ఊరంతా తిరుగుతున్నాడు. ఎవడైనా కొంచెం పట్టెడు అన్నం పెడతాడేమని తిరుగుతున్నాడు. ఎవడు శారదీసి పట్టెడు అన్నం పెట్టేవాళ్ళు లేడు, కొంచెం మంచిలు ఏమన్నా ఇచ్చేవాళ్ళు లేడు. ఏంటి నా పరిస్థితి ఇది? ఎందుకు వచ్చింది దౌర్భాగ్యం అని అప్పుడు కూడా ఎవరూ రాకుండా ఏదో చేద్దాం సాధిద్దాం అన్నట్టుగా ఇదిలంటా తిరిగాడు. ఎవడూ శారదీయలేదు. చివరికి వచ్చేటప్పటికి ఆకలి తట్టుకోలేక ఓ పందులు మేపుకుని వాళ్ళ ఇంటికి చేరాడు. ఆ ఇంటికి వెళ్ళి అంటున్నాడు, అమ్మ కొంచెం నాకు ఆహారం పెట్టండి అని. ఆవిడందంటే ఇంట్లోంచి బయటకు వచ్చి, అబ్బాయి అన్నం కావాలితే మా ఇంట్లో ఉండదు, కానీ అన్ని రకాల గంజి, అన్ని రకాల అన్నం ఉంటుంది, నీకు కావాలితే రోజు అన్ని రకాల కలిపిన గంజి కలగలుపు, కొంచెం నీకు వేస్తాను. పోన్లమ్మ, గంజి అయినా పర్లేదు, నేను బ్రతకలేకపోతున్నాను, నేను బ్రతుకు నిలుపుకుంటాను, నాకు కొంచెం ఆ గంజి అయిపోయామన్నాడట. అలాగైతే నువ్వు పని చేయాలన్నదట. ఊరికే పోయిన మరి నువ్వేం చేయాలా? ఏమీ లేదు, మాకు 4 పందులు ఉన్నాయి, జస్ట్ ఇలాగ తోలుకెళ్ళి ఇలా తోలుకొచ్చేయటమే. ఎలా తోలుకెళ్ళి? చాలా సింపుల్ అనుకున్నాడట, చాలా సింపుల్ అనుకున్నాడట. ఆవిడ చెప్పడం కూడా అలాగే చెప్పిందట. మా పందులు ఉన్నాయి 4, ఇలా తోలుకెళ్ళి ఇలా తోలుకొచ్చేస్తే సరిపోద్ది, నీకు కడుపు నిండా గెంజిపోతానందట. ఓకే, సులువే కదా, ఇలా తోలుకెళ్ళి ఇలా తోలుకొచ్చేచ్చు అనుకున్నాడు. 10 గేదెలు మేపొచ్చు కానీ ఓ పందిని మేపలే. పంది మన మాట ఎందో, అది ముట్టు కింద గెట్టుకుని ఓ పరుగు 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 వెళ్ళిపోద్ది. దానికి మురుకు ఎక్కడ ఉందా అని ఎదుక్కుంటా. దాని వెనకాల మనం ఏం చేయలేం, పరిగెట్టలేం. అయితే మనోడు ఆకలి నిమిత్తం పందులు మేపే ఉద్యోగంలో చేరాడు. ఏ ఉద్యోగం? ఆకలి కోసం ఏ పని అనేది చేస్తామంట, కడుపు ఆకలి అటువంటిది. అప్పుడు ఆ ఉద్యోగంలో చేరి పాపం పందులు మేపుతున్నాడు, ఆవిడ గెంజిపోతుంది. అది అర్ధాకలిగా వేస్తుందట, కడుపు నిండట్లేదు. ఒకరోజు పందులకి పొట్టు కలిపి ఇచ్చిందట ఆవిడ. ఇది అట్టుకెళ్ళి పందులకి వేయడానికి వెళ్ళాడట. వెళ్ళి ఆ పందు గాలిలో ఆ పొట్టు వేసాడు. ఎందుకు అనిపించిందట, కదా తింటే ఏం పోయిందా, ఆకలి ఎలాగా తీరట్లేదు కదా, తీరుతుంది కదా అనుకుని పందులు తినే పొట్టు తినడానికి తెగించాడు. ఏ పొట్టు? అవి పందులు తినే పొట్టు, మనుషులు తినేది కాదు. కానీ ఆడ ఆకలి అలాగ అనిపించింది. ఏం తినాలనుకున్నాడు? పందులు తినే పొట్టు తినాలనుకున్నాడు. వాటితో కలిసి ఆ ఒంగుని పొట్టు తిందామని ప్రయత్నం చేశాడు. ఓ పంది ముట్టెట్టంట సాస్ పెట్టి గట్టిగా కొట్టిందట. కొట్టగానే ఏమైపోయాడు తెలుసా? అంత దూరం పడిపోయాడంట. పడిపోగానే సొమ్ము చెల్లిపోయాడు. ఏమవుతుందో తెలియలేదు అతనికి. కళ్ళు తిరిగి అడిపోయాడనమాట. ఆ కళ్ళు తిరిగి అడిపోయిన తర్వాత వాడికి బుద్ధి వచ్చిందని రాయబడ్డది వాక్యంలో. ఏమొచ్చిందట? ఆ కలలో ఆ కళ్ళు తిరిగి అడిపోయిన తర్వాత అప్పుడంట, నా తండ్రి ఇంట ఎంతోమంది పనులు ఉన్నారు, ఎందుకు వచ్చి నీ బ్రతుకిది? పందులు తినే పొట్టు తినడమా, నేను పందులు తినే గెంజి తాగటమా ఏంటి? నేను నా స్థాయి ఏంటి, నా పరిస్థితి ఏంటి ఇప్పుడని తనకేమొచ్చిందని రాయబడ్డ తెలుసా? బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇల్లు జ్ఞాపం వచ్చిందంట. దేవునికి స్తోత్రం. ఏమైపోయింది? బస్ స్టాండ్ అయిపోయింది బ్రతుకంతా. ఎవరి వైపు తిరిగాడో? లోక స్నేహం ఏం చేసింది? మనిషి జీవితాన్ని ఏం చేసింది తెలుసా? పాడు చేసింది. అడుక్కునే స్థితికి వచ్చింది. పందులు తినే పొట్టుకు తీసుకొచ్చింది. పెందులు తాగే గంజి తాగే పరిస్థితికి వచ్చింది. అటువంటి పరిస్థితిలో తండ్రి ఇల్లు జ్ఞాపం వచ్చిందట. ఇక్కడ ఉండటం అనవసరం, వెళ్ళిపోతాం తండ్రి ఇంటికి వెళ్ళి, తండ్రి ఇదిగో నీ కూలి వాళ్ళు ఒక కూలివాడుగా నన్ను పెట్టుకో, ఇదిగో నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుడిని కానని అడుగుదాం. తండ్రి పనుడుగా చేరుదాం. నా తండ్రి ఇంట అందరు చక్కగా భోజనం చేసి హ్యాపీగా ఉంటున్నారు, నేను కూడా అందులో ఉందామని తిరిగి బయలుదేరి వెళ్ళాడట. దేవునికి స్తోత్రం చెప్దాం.
హల్లెలూయా. ఈరోజు శాపం రావటానికి, ఈరోజు అతడు ఆశీర్వాదాన్ని పోగొట్టుకోవడానికి, దీవెనకరమైనటువంటి వ్యక్తిగా ఉండవలసిన వాడు శాపాన్ని అవలంబించడానికి గల కారణం ఏంటి తెలుసా? అతడు తండ్రి మీద నుంచి హృదయాన్ని ఎటు తిప్పుకున్నాడు? స్నేహితుల వైపు తిప్పాడు. ఇక్కడ అదే చెప్తున్నాడు. యెహోవా మీద నుండి హృదయమును ఏం చేసుకున్నవాడు శాపగ్రస్తుడు, తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని ఏ వృక్షం? అరుహావృక్షంలాగా ఉంటాడట. ఇప్పుడు మనం అరుహావృక్షంలాగా ఉన్నామా? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉన్నామా? ఒకసారి మన ప్రశ్న, ఎలాగున్నాం అమ్మా? ఎలాగున్నాం మనం? ఒకసారి మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనం ఎలాగున్నాం ఒకసారి ఆలోచించుకోండి. అరుహావృక్షం అయితే మేలొచ్చినా కనబడదు, కీడొచ్చినా కనబడదు. ఏమో బ్రతుకు ఏంటో, ఈ బ్రతుక్కి గమ్యం అనేది కనబడదు. కొన్నిసార్లు ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం కానట్టుగా ఉంటుంది. ఎలా బ్రతకాలో తెలియనటువంటి పరిస్థితిగా ఉంటుంది. అలాగే అనిపిస్తే మనం ఏ వృక్షంలాగా ఉన్నామో తెలుసా? అరుహావృక్షంలాగే ఉన్నాం అనుకోవాలి. కానీ జలముల యొద్ద చెట్టులాగా ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? వర్షం లేని సంవత్సరమున ఏమనొందదంట? చింతనొందదు, కాపు మానదు. 10 రోజులు పని లేకపోయినా కానీ ఆ కుటుంబంలో ఏ చింత ఉండదు, హ్యాపీగా సాగిపోతుంది, ఏ లోటు ఉండదు. ఒక్కరోజు పని లేకపోతే మరుసటి రోజున కొన్ని కుటుంబాలు ఏమైపోతాయో తెలియని పరిస్థితి ఉంటుంది. ఆలోచన చేసుకోండి. మనం అరుహావృక్షంలాగా ఉన్నామా? జలముల యొద్ద నాటబడిన చెట్టులాగా ఉన్నామా? ఈరోజు మనమే ఒక్కసారి పరిశీలన చేసుకుని మహోన్నతిని చాటుకి రావాలా. ఎక్కడికి రావాలా? ఆయన చాటుకి రావాలి. ఆయన చేతుల కిందకి రావాలి. ఆయన చేతుల కిందకు వస్తే ఆయన చేతులు నీకేమిస్తాయో తెలుసా? మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు మీకు ఆరోగ్యము కలుగజేయును. గనుక నీవు బయలుదేరి కొవ్విని దూడ గంతులు వేయినట్లుగా నీవు గంతులు వేయుదువు. దేవునికి స్తోత్రం చెబుదాం. అతని రెక్కలు నీకేమిచ్చునో తెలుసా? ఆరోగ్యము కలుగజేయును. నా నామమందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల మీకు ఆరోగ్యము కలుగజేయును. గనుక కొవ్విన దూడ గంతులు వేయినట్లుగా మీరు ఏమైపోతున్నారు తెలుసా? గంతులు వేయుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆయన రెక్కల కింద ఉండాలి, ఆయన ఆశ్రయం కింద ఉండాలి. ఆయన ఆశ్రయంగా మనం చేసుకుంటే మనకు ఆరోగ్యం ఉంది, నెమ్మది ఉంది, సమాధానం ఉంది, సంతోషం ఉంది, ఆశీర్వాదం ఉంది. లేకపోతే ఏముంది? దానికి ఆపోజిట్ అన్నీ మన దగ్గర ఉంటాయి. శాపం, మేలు కనబడదు, కీడు కనబడదు, ఏమో మన జీవితం అయోమయం. అటువంటి పరిస్థితిలో నుంచి దీవెనికరంగా మనం అందరము మార్చబడదుగాక. ఎవరైతే ఆయన ఆశ్రయం కింద ఉంటారో ఆయన వాళ్ళకి చేయు మేళ్ళేంటి? త్వరగా చూడండి. వేటకాని ఊరిలో నుండి ఆ వ్యక్తిని దేవుడు తప్పిస్తాడట. ఎక్కడి నుంచి? వేటకాని ఊరి నుంచి. వేటగాడు ఉరి ఒగ్గునట్టుగా సాతానుడు మనకేం ఒగ్గుతున్నాడు తెలుసా? ఉరులను ఒగ్గుతున్నాడు. ఎవరిని మృంగుదునాని గర్జించే సింహం వల్లే తిరుగులాడుచున్నాడు. కాబట్టి వాడి బారి నుంచి మనం ఏం చేయబడతాం తెలుసా? తప్పించబడతాం. రెండవది, నాశనకరమైన తెగులు రాకుండా. ఒక తెగులు ఒక వ్యక్తిని ఏం చేస్తుంది తెలుసా? నాశనం చేస్తుంది. మీరు గత శుక్రవారం మనం ప్రార్థన చేస్తాం తరపట్ల సరోజనమ్మ అనేటువంటి ఆ యొక్క సహోదరి కోసం. కానీ ఆవిడ కలిగిన బలహీనత ఏంటి తెలుసా? ఆవిడ కిడ్నీ ప్రాబ్లం ఉంది, షుగర్ ఉంది, బీపీ ఉంది, యూరిన్ కూడా వైట్కి వెళ్ళేది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నా కూడా అలా జయించుకుంటూ వచ్చేసింది. చాలాసార్లు 3-4 సార్లు మరణ పంచుకెళ్ళినా మళ్ళా ఆరోగ్యంగా ఉండేది. కానీ అనుకోకుండా ఒక తెగులు వచ్చింది. ఈ తెగులే ఆ మనిషిని ప్రాణాన్ని తీసేసింది. ఏం తెగులో తెలుసా? కన్ను ఇన్ఫెక్షన్ వచ్చింది. ఈ కన్ను ఒక్కసారిగా ఇలాగ మూసిపోయింది. ఇంకా కన్ను తెరవబడలేదు, అలాగ నలుపైపోతుంది. ఏంటని చెప్పేసి
ఈ కన్ను కోసం మరి దీవెన హాస్పిటల్ డాక్టర్ గారిని అడిగితే అన్నారు, పాస్టర్ గారు 100కి 1 2 వస్తుంది ఆ ఇన్ఫెక్షను. అది ఆవిడకి వచ్చింది, ఇంక మన చేతిలో ఏమీ లేదు, మనం ఏమీ చేయలేం, మన వల్ల ఏమీ కాదు అని చెప్పేశారు. అయినా ట్రై చేయండి అంటే కిమ్స్లో జాయిన్ చేసాం. కిమ్స్లో ఇంచుమించు 3-4 లక్షలు 3 రోజుల్లో ఖర్చు పెట్టారు. అయినా అదేమైంది తెలుసా, ఆ ఇన్ఫెక్షను మొత్తం బ్రెయిన్ అంతా పాకేసి బ్లడ్ అంతా బ్రెయిన్లో క్లాట్ అయిపోయింది. దానితో ఆవిడ చనిపోయింది. ఏ తెగులు? అప్పుడు వరకు తనకున్న షుగరు తను ఏం చేయలేకపోయింది, కిడ్నీ ప్రాబ్లం ఉంది తనకి, అది ఏం చేయలేకపోయింది. అయినా ఒక తెగులు వచ్చింది, ఆ తెగులు మరణానికి తీసుకెళ్ళిపోయింది. నాశనకరమైన తెగులు ఏ సమయాన్న ఏది దాపురిస్తుందో మన ఎవరికి తెలియదు. కానీ దేవుని ఆశ్రయం కింద కనుక నీవు ఉంటే, దేవుని నీడ కింద నీవు ఉంటే, నాశనకరమైన తెగుల నుండి ఆయన నిన్నేం చేసినో తెలుసా, రక్షించును. కిమ్స్ వాళ్ళు డబ్బులన్నీ కట్టించుకున్న తర్వాత మా వల్ల అవ్వదు, ఆవిడకున్న ఇన్ఫెక్షన్ ఆపరేషన్ చేస్తే థియేటర్లో ఉన్న ఆమె కొరకు ఉపయోగించిన వస్తువులన్నీ తగలబెట్టేయాలి, అసలు ఇంకెవరికి యూజ్ చేయకూడదు. తర్వాత అది ఆ బ్లడ్, ఆ ఇన్ఫెక్షను, ఆ వైరస్ ప్రమాదకరమైంది కాబట్టి మేము ఆపరేషన్ చేయమన్నారు. గుండు కూడా చెక్కేశారు ఆపరేషన్ చేయడానికి నైట్ 1 గంటకి. ఇంకా ఆపరేషన్ చేస్తారనగా వైరస్ బయటపడ్డది బ్లడ్ టెస్ట్లో. కాబట్టి దయచేసి మేము ఆపరేషన్ చేయమన్నారు. అయితే డాక్టర్ సంప్రదిస్తే కాకినాడలో ఆయన చేస్తానన్నాడు. కాబట్టి కాకినాడ తీసుకెళ్ళాం, కానీ అక్కడ కూడా ఆపరేషన్ చేయడానికి అవ్వలేదు. ఆవిడేమైంది తెలుసా, ఇదే రోజు నాడు ఆవిడ చనిపోయింది. 10:30-11 గంటల మధ్యలో ఆవిడ చనిపోయింది. నాశనకరమైన తెగులు. నిజానికి ఆలోచన చేస్తే ప్రియదేని బిడ్డలారా, దేవుని మరి చేతి కింద ఉన్నవాడు, ఆశ్రయం కింద ఉన్నవాడు ఏం చేయబడతారు తెలుసా, తెగులు నుంచి తప్పించబడతాడు. ఎలాగా? ఆయన రెక్కలతో నిన్నేం చేస్తాడట, కప్పుతాడు. ఆయన రెక్కల కింద నీకేం కలుగుద్ది, ఆశ్రయం కలుగుద్ది. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగముకైనను నీవు భయపడకుందువు. ఇవన్నీ రావాల్సినవి వస్తూ ఉంటాయి. అయినా ప్రభు కృప మనకేమై ఉంటుందంటే తోడై ఉంటుంది కనుక వీటన్నిటి నుంచి ఏం చేయబడతామంట, తప్పించబడతాం. తర్వాత నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ఏం కలుగుద్ది, ప్రతిఫలం. వాక్యం చెప్తుంది, వారిలో ఒంటరైన వాడే ఎన్ని వందలంట, 10,000 అగును. ఒంటరిగా మన దేవుని కొరకు నిలబడితే దేవుడు మన పక్షంగా 1000 మందిగా అగుపడతాడంట శత్రువుకి. అయ్యి బాబు వీడు ఒక్కడనుకుంటే ఎంతమందిని పోగొట్టాడు ఏంటి అనుకుని వెనక్కి వెళ్ళిపోతాడంట శత్రువు. ఆ శత్రువుకే కనబడతారు అంతమందిగా. అదే చెప్తున్నాడు, 1000 మంది నీ పక్కన పడినను, 10,000 మంది నీ పక్కన కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నువ్వు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకి ఏం కలుగును, ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా నువ్వు చేసుకున్నావు. కాబట్టి ఈ పై విషయాలన్నిటిలో దేవుని కృప నీకు తోడుగా ఉంటుందట. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఏం కలగబోతుంది, నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఏం చేస్తాడట, ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండగా వారు నిన్ను తమ చేతుల మీద
ఎత్తు పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగా ద్రొక్కెదవు. దేవునికి స్తోత్రం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు. ఎలా కాపాడుతాడో? ఆయన దూతలను పంపుతాడట. ఆ దూతలు వచ్చి నీ పాదమునకు రాయి కూడా తగలకుండా ఏం చేస్తారంటే వాళ్ళు నిన్ను ఎత్తి పట్టుకుని నడిపిస్తారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది ఆయన ఆశ్రయం కింద ఉన్న వారికి దేవుడు చేయు మేలు. ఇంకొక మేలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి 14వ వచనం. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే, దేవుని ప్రేమలో నువ్వు నాటబడిన బిడ్డవైతే, దేవుని ప్రేమను కలిగి నువ్వు ముందుకు సాగగలిగే బిడ్డవైతే ఏం చేయబోతున్నాడు నీ జీవితంలో? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని ఏం చేస్తానో తప్పిస్తాను. ఎక్కడి నుంచి? అపాయం నుంచి అవ్వచ్చు, మరణము నుంచి అవ్వచ్చు, కష్టము నుంచి అవ్వచ్చు, ఇరుకు నుంచి అవ్వచ్చు, అప్పుల బాధ నుంచి అవ్వచ్చు, సమస్యల నుంచి అవ్వచ్చు, శోధన నుంచి అవ్వచ్చు. నువ్వు ఆయన ప్రేమించే బిడ్డగా నువ్వు ఉంటే నిన్ను ఆయన ఏం చేస్తాడట? తప్పిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ప్రేమించే వ్యక్తికి ఉన్నాయో లెక్కెట్టుకోండి. 1, నిన్ను ఆయన ఏం చేస్తాడట? తప్పిస్తాడు. 2వది, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతను ఏం చేస్తాను తెలుసా? ఘనపరుస్తాను. నిన్ను ఏం చేస్తాడంట? ఘనపరుస్తాడట. నిన్ను తలదించుకునేవానిగా చేయడట. తల దించుకునేవానిగా అసలే చేయడట. తల ఎత్తుకునేవానిగానే చేస్తాడట. అతను నా నామం ఎరిగినవాడు గనుక నేను ఘనపరుస్తాను. 3వది, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఏం చేస్తాను తెలుసా? ఉత్తరం ఇస్తాను. మొరపెట్టినప్పుడు ఏం రావాలా? ఉత్తరం రావాలా. అదే నేను ఇస్తాను అన్నాడు. తర్వాత 4వది చూస్తే, అతన్ని శ్రమలో నేను అతనికి ఏమై ఉంటాను? ఇప్పుడు శ్రమ వచ్చినప్పుడే కదండి మనకు తోడు కావాలా? ఎప్పుడు కావాలా? మనకు శ్రమ వచ్చినప్పుడు మన తోటోళ్ళు సహాయం మనం కోరుకుంటాం. శ్రమలో ఎవడూ మన తోడుగా నిలబడలేదనుకోండి, ఏమైపోతాం? తట్టుకోగలమా? ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఆ శ్రమలో నుంచి బయటికి రాగలమా? ఆ సమయంలో ఎవరొకరు ఆదరణ కొరకు ఏం చేస్తాం? కనిపెడతా ఉంటాం. కానీ మనుషుడు శ్రమలోనే మనకు దూరం అయిపోతారు. శ్రమ వచ్చేటప్పటికి ఉండరు, శ్రమ కలిగేటప్పటికి ఉండరు. ఎందుకంటే చెరువులో నీళ్ళుంటే కప్పలు 10 వందలు చేరతాయట. ఎన్ని వందలు? చెరువులో నీళ్ళుంటే ఏం చేరతాయంట? కప్పలు చేరతాయట. చెరువులో నీరు ఆరిపోగానే అండి ఒక్క కప్ప అందులో ఉండదట. చెరువులో నీరు ఆరిపోగానే కప్పలన్నీ ప్రయాణం ఇచ్చుకుంటాయి. మరి నీరున్నప్పుడు ఉన్నాయి, మరి నీరు లేనప్పుడు కూడా ఉండాలి కదా. ఉంటాయా? ఉండవు. అవి ఎలా వెళ్ళిపోతాయో మనుషులు అంతే. మన దగ్గర డబ్బులు ఉన్నని చెప్పు మనకు అన్నీ బాగా ఉన్నప్పుడు స్నేహితులు కూడా ఎక్కువైపోతారు. దూరపు చుట్టాలు కూడా మనకు దగ్గర అయిపోతారు. మన కష్టం రాగానే మన దగ్గర చుట్టాలు కూడా మనకు దూరం అయిపోతారు. దగ్గర చుట్టాలు కూడా ఏమైపోతారు? దూరం అయిపోతారు. కానీ ఎంతమంది దూరం అయిపోయినా, అందరూ నిన్ను విడిచిపెట్టినా, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవు గనుక దేవుడే శ్రమలో నీకేమై ఉంటాడంటే తెలుసా? తోడై ఉంటాడట. దేవునికి స్తోత్రం చెప్దాం. తర్వాత అతన్ని విడిపిస్తాను. ఏం చేస్తాను? గొప్ప చేస్తాను. విడిపిస్తాను, గొప్ప చేస్తాను. ఈరోజు శ్రమలో ఉన్నావు, ఇలాగే నిన్ను ఉండబడు దేవుడు. ఒకరోజు ఆ శ్రమలో నుంచి నీకేమిస్తాడు? గొప్ప విడుదల ఇస్తాడు. దీవెనకరంగా నువ్వు మార్చబడతావు. అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు మార్చబడతావు. అదే అంటున్నాడు, నిన్ను విడిపిస్తాను, గొప్ప చేస్తాను. తర్వాత దీర్ఘాయువు చేత అతన్ని నేను తృప్తిపరుస్తాను, నా రక్షణ అతనికి చూపిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని దీవెనలు చెప్పాడు? చెప్పాలి. లెక్క పెట్టుకోండి అన్నాను నేను. ఎన్నండి? 4. స్నేహ ఎన్ని? జాన్ ఎన్ని? మీరు విన్నారు కదా, ఇప్పుడు విన్నారా? ఎన్ని? ఎన్నండి? అలాగా ఈ ఎన్ని అంటే 2 సార్లు అడిగాను కాబట్టి 2వసారి అడిగేటప్పటికి చదివేచ్చు మనం లెక్కెట్టుకుంటే కదా. ఎన్ని?
నేను అలా చెప్తాను బైబిల్ చూడకుండా, మీరు లెక్క పెట్టుకోండి. 1, అతన్ని నేను తప్పిస్తాను. 2, అతన్ని గొప్ప చేస్తాను. నా నామం ఎరిగిన వాడు కనుక నేను ఏం చేస్తాను? ఘనపరుస్తాను. 3, అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను ఏం చేస్తాను? ఉత్తరం ఇస్తాను. 4, శ్రమలో నేను అతనికి ఏమై ఉంటాను? తోడై ఉంటాను. తర్వాత అతన్ని విడిపిస్తాను, గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత అతన్ని ఏం చేస్తాను? తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. ఎన్ని వచ్చాయి? నేను ఎక్కడికే చూపించాను, తర్వాత చూపించలేదు. ఎందుకని? మళ్ళీ మైక్ కుదరలేదు నాకు. మరి ఇప్పుడు లెక్కెట్టుకున్నారా? ఎన్ని? 7 ఆశీర్వాదాలు ఉన్నాయి. సంపూర్ణ 7 అంటే ఏంటి తెలుసా? సంపూర్ణ సంఖ్య. ఎవరి జీవితంలో ఈ కార్యాలు జరుగుతాయి? ఎవరి జీవితంలో? ఆయన్ని ప్రేమించేవాడుగానే ఉంటే. ఈరోజు మనుషుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, ధనాన్ని ప్రేమిస్తున్నాడు, డబ్బును ప్రేమిస్తున్నాడు, వేటినో ప్రేమించి దేవుని మీద నుండి ప్రేమను ఏం చేసుకున్నాడు? తొలగించుకుంటున్నాడు. కానీ నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే, దేవుని ప్రేమించే బిడ్డవైతే ఏమంటాడు? సామెతల గ్రంథం 8:17 నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొంటారు. ఐశ్వర్యము, ఘనతలను, స్థిరమైన కలిమియు, నీతి ఎక్కడున్నాయి తెలుసా? నా దగ్గర ఉన్నాయి. నన్ను ప్రేమించు వారిని ఏం చేస్తాను? నేను ప్రేమిస్తాను. 19 అక్కడ నన్ను ప్రేమించు వారిని ఎన్నో వచనం? 21 ఉంటుంది అదే అధ్యాయంలో. నన్ను ప్రేమించు వారిని ఆస్తికి ఏం చేస్తాను తెలుసా? కర్తలుగా చేస్తాను. ఎవరికి? అన్నిని ఏమండి? ఎవరికి? ఆయన్ని ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే ఇన్ని ఆశీర్వాదాలు మనకున్నాయి. కానీ ఏం చేసుకున్నాడు మనుషుడు? ఆయన్ని ప్రేమించడం మానేసి, ఆయన్ని ఆశ్రయించడం మానేసి హృదయమును ఎవరి వైపు తిప్పుకున్నాడట? శరీరుల మీదకి తిప్పుకుంటున్నాడట, మనుషుల మీదకి తిప్పుతున్నాడట, మనుషుల్ని ప్రేమిస్తున్నాడట, మనుషుల ప్రేమ యందు అతకబడుతున్నాడట, మనుషుల ప్రేమ కొరకు పరుగులు ఎడుతున్నాడట, పాకులు ఆడుతున్నాడట. అంటే ఆశీర్వాదానికి ఏమైపోతున్నాడు? చేతులారా దూరం అయిపోతున్నాడు. ఇప్పుడు మనం ఏ కోవకు చెందిన వాళ్ళం? దేవుని ప్రేమించేవారమా, మనుషుల్ని ప్రేమించేవారమా? ఒకవేళ మనుషుని ప్రేమించేవాడుగా ఉంటారు, వృక్షం అయిపోతాం. దేవుని ప్రేమించేవాడు అయితే జలముల యొద్ద నాటబడిన చెట్టు వల్లే ఉంటాం. ఇట్టి ఆశీర్వాదాలు తన్ను ప్రేమించే వారికి ఆయన అనుగ్రహించడానికి ఏం పడుతున్నాడు దేవుడు తెలుసా? ఇష్టపడుతున్నాడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేద్దాం? ఆయన మహోన్నతిని చాటును ఉందామా? సర్వశక్తిని నీడను ఆశ్రయిందామా? అలాగ ఆశ్రయించగలిగితే నువ్వు ఏ తెగులు నీ గుడారమున ఏం చేయదట? సమీపించుతాం. ఆయన రెక్కల కింద నీవు ఉంటావు. ఆయన రెక్కలు నీకు ఆరోగ్యం ఇస్తాయి, ఆయుష్నిస్తాయి, నెమ్మదినిస్తాయి. అదే నువ్వు ఆయన్ని కాదనుకున్నావా శాపానికి గురవుతావు. ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీతో నాతో తేటగా మాట్లాడుతున్నాడు. దేవుని కృప నీకు కావాలనుకుంటే నువ్వు ఆయన ప్రేమించే బిడ్డగా ఉండాలి. ఆయన ప్రేమలో నువ్వు అతకబడాలా, ఆయన సన్నిధిలో ముందుకు సాగాల. అలాగ నువ్వు సాగగలిగితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన కృపతో నిన్ను నింపుతాడు. అట్టి కృప, దీవెన, ఆశీర్వాదం నీకు నాకు మనందరికీ ఆ ప్రభువు అనుగ్రహించునుగాక. మీ అందరికీ వందనాలు. దయచేసి ఒక మనవి ఏంటంటే, రేపు మార్తమ్మ వాళ్ళ వదిన గారిది కార్యక్రమం. మార్తమ్మ మరీ నాతో చెప్పింది ఏంటంటే, అయ్యగారు చర్చిలో చెప్పండి, ఆ రోజు మరి వదిన తీసుకురావటం వెంటనే తీసుకుపోవటం అయిపోయింది, ఎవరు చూడలేకపోరు కూడా, కనుక దయచేసి కార్యక్రమానికి రండని అందరితో చెప్పమని చెప్పింది. కనుక దయచేసి రేపు ఉదయం వాళ్ళ ఇంటికాడ జరిగేటువంటి సరోజనమ్మ గారి యొక్క
ఆదరణ కూడుకకు అందరినీ ఆహ్వానిస్తున్నారు. దయచేసి వచ్చి పాలు పొందాలని ఆ ప్రభు పేరట మీ అందరికీ మనవి. రెండవది, ఇక్కడే మన గ్రేస్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో రేపు రాత్రి, ఎల్లుండ బుధవారం రాత్రి, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు 3 రాత్రులు రక్షణ సువార్త ఉజ్జీవ సభలు దైవజనులు ఇస్రాయేల్ అబ్రహం గారు ఏర్పాటు చేశారు. ఈ సభలకి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నారు. 6:30కే సభలు ప్రారంభించబడతాయి. ఈ సభల్లో బిషప్ థామస్ అయ్య గారు, షేబా థామస్ గారు వస్తున్నారు. అలాగే బ్లాక్ స్టీవెన్ గారు అంటారు, తెలుసా? బ్లాక్ స్టీవెన్ గారు అంటే చాలా పెళ్ళిళ్ళు చేస్తారు, నవ్విస్తూ చక్కగా మంచి వర్తమానం ఇస్తారు ఆయన. తర్వాత రెండవది అరుణ్ కుమార్ గారు, మనకు తెలుసు, బట్టి సీని గారు, మన చర్చికి 2-3 సార్లు ఆయన వాక్యం చెప్పడానికి వచ్చారు. అలాగే విజయ్ కుమార్ గారని ఆయన కూడా ఈ మీటింగ్స్కి వస్తున్నారు. ఈ మీటింగ్స్ కొరకు ప్రార్థన చేయండి. రేపు రాత్రి 6:30కే ప్రారంభించబడితే 9 గంటలకు అయిపోతాయి. 9-9:30కి అయిపోతాయి. అంటే ప్రజలందరికీ భోజనాలు ఉండవు, కానీ ఉండవు, అందుకని పెందలకడే ముగిస్తారని చెప్పడం జరిగింది. కనుక వీలైన వాళ్ళు తప్పకుండా, మేము తప్పకుండా ఏదో రోజు 2 రోజులైనా కంపల్సరీ అటెండ్ అవ్వాలా. కనుక మీరు కూడా కుర్రోళ్ళు పెద్దోళ్ళు ఎవరైనా రాదాల్సి ఇక్కడే మన 4 అడుగులు అయితే వెళ్ళిపోవచ్చు. లేదు అందరూ వస్తాం చద్దగా అంటే ఆటో చెప్పమంటే చెప్తాను, నేను ఇస్తాను డబ్బులు, మీరు ఎవరు ఒక్కర్లొద్దు. సభలకి, ఈ సభల కొరకు ప్రార్థన చేయండి. అందరు రావటానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరట మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. ఒక్క నిమిషం అలా తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ పని చేయండి. తర్వాత అందరికీ ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. నీ ఉచితమైన కృప చేత, నీ అపారమైన ప్రేమ చేత, ఏ యోగ్యత మాలో లేకపోయినా మమ్మల్ని ప్రేమించావు. నీ పాద సన్నిధిలో చేరి నేను స్తుతించుకునే వారిగా మమ్మల్ని ఉంచావు. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. ఈ వాక్యం నాయన విన్న ప్రతి హృదయంలో మీరు ఫలింపచేయండి. మేము కేవలం మా హృదయాన్ని నీ వైపు త్రిప్పాలి, కానీ లోకం వైపు కాదు నాయన. కొందరు మనుషుల వైపు తిరిగి నీ మీద నుండి హృదయాన్ని తొలగించుకుంటున్నారు, వాళ్ళు శాపగ్రస్తులు అంటున్నాం, వాళ్ళు శాపం తెచ్చుకుంటున్నారు అంటున్నాం. అలాగే మేము ఉండకూడదని ఈరోజు మాకు తేటగా మాట్లాడవు తండ్రి. మేము జలముల యొద్ద నాటబడిన చెట్లాగా ఉండాలి, నిన్ను నమ్ముకున్న బిడలుగా ఉండాలి, దీవెనకరమైన వారిగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు ప్రభా. అలాగ మేము ఉండునట్లు కృప దయచేయండి. ఈ వాక్యం వింటున్న యూట్యూబ్లో, లైవ్లో చాలామంది వింటున్నారు, వారందరి హృదయాలను కూడా అలా సిద్ధపరచండి, మేలు చేయండి. ఇదిగో తండ్రి, 20, 21, 22 తారీఖుల్లో గన్నవరంలో జరిగేటువంటి రక్షణ సువార్త ఉజ్జీవ సభల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వాదకరంగా జరిగించండి. దుష్టులు ఎవరి వల్ల ఎటువంటి కీడు శోధన ఆ కూటాలకు లేకుండగా, అంతేకాదు ఆ సభలకు వచ్చే ప్రజల్లో ఎవరికి ఎటువంటి యాక్సిడెంట్ ప్రమాదాలు ఏమీ లేకుండగా ఆ సభలకు వచ్చి చక్కగా నేను గణపరిచి వెళ్ళే కృప ప్రతి బిడకు మీరు దయచేయండి. ఆ కొడుకులు ఏర్పాటు చేసిన నీ దాసులు ఇశ్రాయేల్ అబ్రహం గారిని, తన భార్యను, వారి సంఘాన్ని, వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. వాళ్ళ ఆశయం మేరకు అనేక మంది నూతన ఆత్మలు రక్షించబడ్డానికి కృపనివ్వండి, మేలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.